అత్యంత భక్తి శ్రద్ధలతో ఉత్సవాలు జరుపుకోవాలి. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి బనగానపల్లి నియోజకవర్గంలో ఉత్సవాలను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించాలని ఏపీ రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన ఉత్సవ కమిటీ సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ గణేష్ ఉత్సవాలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు అధికారులు సమిష్టిగా చేయాలని సూచించారు. భక్తి శ్రద్ధలతో ఉత్సవాలు జరుపుకుంటే శాంతి విజయాలు చేకూరుతాయని పేర్కొన్నారు. ఈ సమావేశంలో టంగుటూరి సీనయ్య, మల్లారెడ్డి, వంగల పరమేశ్వర్ రెడ్డి, బండి మౌళేశ్వర్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, మదన భూపాల్ రెడ్డి, పవన్ కుమార్ రెడ్డి, శరత్ బాబు, సీఐలు, ఎస్ఐలతో పాటు పలువురు అధికారులు, న్యాయవాదులు, టీచర్లు పాల్గొన్నారు. అదేవిధంగా వినాయకుడు కూర్చోబెట్టడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి అధికారులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాము. బనగానపల్లి పట్టణంలో దశాబ్దాల కాలం నుంచి కూడా ఏ పండుగలు జరిగినా కానీ కూడా ప్రశాంత వాతావరణంలో జరుగుతాయి. ఎందుకంటే ఇక్కడ ముస్లిం సోదరులు ఉన్నారు, హిందువులు ఉన్నారు, అన్ని రకాలైనటువంటి మనమందరం కూడా ఏ పండుగ జరిగినది మన సొంత పండుగగా భావించి కులాలకు మతాలకు అతీతంగా అటు రంజాన్ పండుగ జరుపుకున్నా, అదేవిధంగా మనకు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశంలోనే బొంబాయి తర్వాత అత్యధికంగా జరిగేటువంటి మొహరం పండుగ జరుపుకున్నా, ప్రతి దాన్ని కూడా అందరం అన్నదమ్ములతో సమానంగా అందరం ఒకటే, కులాలు లేవు, మతాలు లేవు, మనమంతా భారతీయులమైనటువంటి స్వభావంతో ఇక్కడంతా కూడా మనం వెలిగి అక్కడ కూడా పండుగలు జరుపుకుంటా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు అధికారులందరూ కూడా ఎన్నో సూచనలు ఇచ్చారు. ఈరోజు రేపు జరగబోయేటువంటి కార్యక్రమం ఏ విధంగా చేసుకోవాలి, అందరూ సహకరించాలి ప్రజలందరూ. ఎందుకంటే దాదాపుగా 5-6 డిపార్ట్మెంట్ అధికారులందరూ కూడా పిలవడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు మనం బనగానపల్లిని ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దాలని మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత మనమందరం కూడా ఆలోచన చేసుకుని ప్రజలు, పట్టణ ప్రజలు కావచ్చు, చాలా మంది కూడా పౌరులు కూడా తీసుకొని దాదాపుగా 75 నుంచి 80% ప్లాస్టిక్ రహితంగా తీసుకొని రావడం జరిగింది. ఏది ఏమైనా ఈ కలుషిత ప్రపంచంలో, కలుషిత వాతావరణంలో ప్లాస్టిక్ రహితంగా తీసుకురావాలని దాదాపుగా 3 నెలలైంది స్నేహితులు మాట్లాడి 3 నెలల 8 నెలల కిందటనే ఈ ప్లాస్టర్ ప్యారిస్ నిషేధించాలి. దాని మీద ఆ యొక్క ప్రాంతమంతా కూడా కలుషితమైపోయి అనేకమైన అనారోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి. కాబట్టి మట్టి విగ్రహాలు కూడా, ఎందుకంటే భక్తి అనేది దేవుడు కానీ ఇంకొకటి కానీ మనస్సులో ఉంటుంది, మనము ఆరాధించే ఆరాధనను బట్టి ఉంటాయి తప్ప 20 అడుగులో, 30 అడుగులో, 100 అడుగులో, 200 అడుగులో అనేటువంటి ఒక భ్రమలో మనం ఉన్నాం. ఎవరి ఇష్టం వాళ్ళని మనం కాదనడానికి లేదు. ఒక కండిషన్ గా మనం అందరము ఉమ్మడిగా నిర్మాణం తీసుకుని ఉత్సవ కమిటీ పెద్దలందరితో కూడా, గ్రామంలో ఉన్నటువంటి పెద్దలతో కూడా మాట్లాడి మట్టి విగ్రహాలను చేస్తే మనల్ని కూడా ఆదర్శంగా తీసుకుంటారనేటువంటి ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం పెట్టాము. ఇందాకే ప్రవీణ్ కుమార్ సిఏ గారు చెప్పారు, ఎమ్మిగనూరు పట్టణం కూడా చాలా పెద్ద పట్టణం, మళ్ళీ అటువంటిది వాళ్ళ దాన్ని బట్టి మీకు ఎక్కడెక్కడ ఏ ఐడల్ పెట్టారు, ఆ ఐడల్ దగ్గర ఎవరు ఆర్గనైజ్ ఉన్నారు, ఆర్గనైజర్ రాత్రి పూట, పగలు పూట ఎవరెవరు మెంబర్స్ పెట్టారనే పాయింట్ ఆఫ్ వ్యూలో మేము దాన్ని ఎవ్రీడే మానిటర్ చేసుకుంటా ఉంటాం. డే బీటు, నైట్ బీటు మేము పోలీస్ కానిస్టేబుల్ పంపించినప్పుడు ప్రతి చోట మేము ఒక పాయింట్ బుక్ లాగా పెడతాం. ఆ పాయింట్ బుక్ పెట్టినప్పుడు మా కానిస్టేబుల్ వచ్చి దాన్ని చెక్ చేస్తారు. అక్కడ ఖచ్చితంగా రాత్రి సమయాల్లో కూడా ఐడల్స్ దగ్గర పడుకోవాల్సి ఉంటుంది. అయితే మనకి ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుందిలే అని చెప్పేసి ఇప్పుడు కూడా అలా ఉంటుందంటే ఆలోచన చేయాలని అవసరం లేదు. ఒక్కొక్కసారి మనకు తెలియకుండా సమస్యలు మనకు వస్తూ ఉంటాయి. ఆ సమస్యలు రాకుండా ఉండాలి అంటే దయచేసి మీరందరూ విగ్రహాల దగ్గర అనవసరమైన సినిమా పాటలు, అనవసరంగా రెచ్చగొట్టే పాటలు, దాంతోపాటు అనవసరమైనటువంటి మద్యం సేవించి చేసే కార్యక్రమాలు చేయొద్దని మరీ మరీ కోరుకుంటా ఉన్నాం. మేము బందోబస్తు, లాస్ట్ టైం కర్నూలులో కూడా నేను బందోబస్తులో ఉన్నాను. విగ్రహాలు వస్తూ ఉన్నాయి. కొన్ని ఏరియాలో విగ్రహాలు లేకినప్పుడు వాళ్ళు క్వశ్చన్తో పాటు వచ్చేప్పుడు ఎంత దరిద్రమైన ఆనవాయితీ ఉందయ్యా అంటే, బండిలో వినాయకుడి వెనకాల మందు బాటిల్ ఉంటాయి, ముందు వెనకెళ్ళి మందు తాగుతారు, ముందుకు వచ్చి జాయిన్ చేస్తారు. దయచేసి ఆ ఆనవాయితీని తీసేది. గణేష్ ఉత్సవ సమితి నిమజ్జనము మరియు 27వ తారీఖు స్వామివారిని కూర్చోబెట్టుకున్న సందర్భంగా ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసేటువంటి గౌరవనీయులు
బీసీ జనార్దన్ రెడ్డి, మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి గారికి, అలాగే ఇక్కడ ఆర్డీఓ గారికి, అధికారులకు, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా గత సంవత్సరం బీసీ జనార్దన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ఈ ఉత్సవాన్ని జరుపుకున్నాము. అలాగే ప్రతి ఒక్క సభ్యులు కూడా ఈ ఉత్సవానికి బాగా సహకరించి మాకు ఎంతో కోఆపరేషన్ చేశారు. ఈ సంవత్సరం కూడా మీ అందరి సహకారంతో బీసీ జనార్దన్ రెడ్డి గారి సహాయ సహకారాలతో ఈ యొక్క గణేష్ ఉత్సవ కమిటీని ఈ పండుగను అందరూ బ్రహ్మాండంగా అందరం కలిసి జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ సంవత్సరము గత 5 నెలల కిందట ఈ ఇంద్రమ్మక్క గారు అందరినీ పిలిచి మట్టి విగ్రహాలు పెట్టాలనే ప్రతిపాదన తెచ్చారు. అందరూ కూడా దానికి సరే అన్నారు. గత 4 రోజుల కిందట కూడా మేము ఆంజనేయ స్వామి గుడిలో కేంద్ర కమిటీ ఆధ్వర్యంలో మట్టి విగ్రహాల గురించి, ఈ యొక్క ఉత్సవాల గురించి మేము మాట్లాడడం జరిగింది. అందరూ కూడా సహాయ సహకారాలు ఇస్తామని చెప్పారు. గత సంవత్సరం కూడా అక్కడ కైప చెరువుల దగ్గర మంజునాథ్ సార్ అయితేనేమి, పోలీస్ డిపార్ట్మెంట్ అయితేనేమి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అయితేనేమి అందరూ కూడా మంచిగా సహకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు చెప్పారు. అలాగే ఈ సంవత్సరం కూడా అధికారులు మీరందరూ కూడా మాకు మంచి కోఆపరేషన్ ఇచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చేందుకు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను.